వైఎస్ఆర్సీపీ మా పార్టీ కార్యాలయం నిర్మాణం విషయంలో కొన్ని అభ్యంతరాలు వచ్చిన పిమ్మట నేను గత కొన్ని రోజుల కిందట వైఎస్ఆర్ పార్టీ స్థలాన్ని గత ప్రభుత్వంలో కేటాయించడం, దాని తర్వాత కలిగిన పరిణామాలు, ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ కూడా మీ ద్వారా మరి ముఖ్యంగా జిల్లా ప్రజలకు కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని మా మీడియా సోదరులు కానీ మా పత్రికా పెద్దలు కానీ అందరూ కూడా చాలా వివరంగా మా వాణిని ఏదైతే వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించడం జరిగింది. నా వివరణ తర్వాత కూడా మళ్ళా కొన్ని ముఖ్యంగా నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒక రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద అపారమైన నమ్ముకున్న వ్యక్తులుగా మరి గౌరవ గోవా గవర్నర్ గారైనటువంటి గౌరవనీయులు అశోక్ గెహ్లోట్ గారు వారు మాట్లాడిన మాటలు నేను వారు అధికారులను ఉద్దేశించారా, వారి ప్రభుత్వాన్ని ఉద్దేశించారా అన్నదాన్ని నేను మరొక్కసారి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం స్థలం ఏదైతే ఆర్టీఎస్ నెంబర్ 579 ఉందో, 569 టీఎస్ నెంబర్ 569 ఉందో అది పూర్తిగా ప్రభుత్వ స్థలం. ప్రభుత్వ స్థలంలో అప్పుడు అధికారులు దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి దాన్ని మరి మేము దరఖాస్తు చేసిన పిమ్మట మరి మాకు కేటాయించడం జరిగింది. మరొకసారి మీ ద్వారా ఈ జిల్లా ప్రజలకు కానీ ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ఇప్పటికీ ఇది ప్రభుత్వ స్థలమే. ఇది వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి లీజు రూపాయన 33 సంవత్సరాలు, సంవత్సరానికి 1000 రూపాయలు లీజు రూపాయన ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా ప్రైవేటు అన్న పదం కానీ, ప్రైవేటు వ్యక్తులు కానీ ఎక్కడా కూడా దీనికి అన్వయించదు. మాకున్న, ఎందుకంటే ఈ పట్టణంలో పుట్టినవాడిగా, ఈ పట్టణంలో, ఈ ప్రాంతంలో ఎన్నాటి నుంచో మేము చూస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈ స్థలం ఇప్పుడు కూడా విజయనగరం ఆనాడు విజయనగరం మున్సిపాలిటీ, నేడు విజయనగరం కార్పొరేషన్ ఆధీనంలో ఉండడం, దాన్ని ప్రభుత్వ స్థలంగా ప్రభుత్వంగా గుర్తించిన తర్వాత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి కేటాయించడం జరిగింది. అది లీజు రూపేనా. ఇప్పటికీ దీని టైటిల్ కానీ, దీని సర్వహక్కులు కానీ ప్రభుత్వానివే. ఇందులో ఎటువంటి సందేహం కానీ, దీనికి సంబంధించి ఎన్ని
వాదనలు జరిగిన కొన్ని మీడియాలో కానీ లేదు కొన్ని పత్రికల్లో కానీ కొన్ని భిన్న వాదనలు వచ్చినప్పటికీ పూర్తిగా అధికార సమాచారంతో అధికారుల నుంచి నివేదికలతో ఇది పూర్తిగా ప్రభుత్వ స్థలంగా గుర్తించబడి ప్రభుత్వ స్థలంలో ఉండి ప్రభుత్వమే దీన్ని వైఎస్ఆర్సీపీ కార్యాలయంగా లీజు రూపేణ 33 సంవత్సరాలు ఇవ్వడం జరిగిందని మరొక్కసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.